హాయ్ గైస్, వెల్కమ్ టు శివానందికో. ఈరోజు మనం మైసూర్ వెళ్ళబోతున్నాం అనమాట. మైసూర్ ప్యాలెస్ చూడబోతున్నాం. ఈ ట్రిప్ 4 రోజులు ఉంటుందన్నమాట. ఊటీ, కోయంబత్తూరు, మైసూర్ ఈ 3 ప్లేస్లని కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ మైసూర్ ప్యాలెస్ అయితే వెళ్దాం. కాచిగూడ టు మైసూర్ అయితే బయలుదేరినాం. మైసూర్ దగ్గర దగ్గర ఉందన్నమాట. చూడండి, చుట్టూ ట్రైన్కి వెళ్ళి ఎంత బాగుందో అసలు. వేరే లెవెల్. కొబ్బరి చెట్లు, వరి చేనులు, మొత్తం చెరుకు తోటలు చాలా బాగున్నాయి అన్నమాట. మైసూర్ ప్యాలెస్ చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట. అది మనం తెలుసుకుందాం. చుట్టూ పంట పొలాల మధ్య ఇట్లా చాలా రోజుల తర్వాత ఆస్వాదిస్తుంటే చాలా బాగుందన్నమాట. ఇది మైసూర్ ప్యాలెస్ రైల్వే స్టేషన్ అన్నట్టు. ఇక బయటకు వచ్చేసినాం. స్టేషన్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వేరే లెవెల్. స్టేషన్ చాలా అందంగా ఉంది. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ కొంచెం ఆటో వాళ్ళు అంతా ఎక్కువ రేట్లు చెప్తూ ఉంటారు. మనం కరెక్ట్గా మాట్లాడుకొని ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడ చూడండి, ఇది ప్యాలెస్ బయట నుంచి. ఇక్కడ టికెట్ కౌంటర్ నుంచి టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. లోపల లగేజ్ కౌంటర్ ఉంటుంది. లగేజ్ అక్కడ పెట్టేసి మనం మొత్తం చూసి రావచ్చు. ఇంకా ఇది ఎంట్రన్స్ అనమాట. చూడండి ఎంత బాగుందో బయట మొత్తం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళబోతున్నాం మనం. ప్యాలెస్లోకి రావడానికి సౌత్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది అనమాట. ప్యాలెస్లోకి ఎంట్రీ ఫీ టికెట్ అయితే పెద్దలకైతే 120 ఉంటుంది, పిల్లలకైతే 50 రూపీస్. మొత్తం బయట అవుట్ సైడ్ అనమాట, ఫ్రంట్ సైడ్ అది. ఇది మనం ఇప్పుడు ఇక్కడ చెప్పులు పెట్టేసి, చెప్పులు లోపలికి అలౌ చేయాలన్నమాట. ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు లోపలికి. ఇది వెళ్ళిపోతున్నాం. చూడండి బయట ఎంత బాగుంది కదా. అక్కడ ఒక గుడి కూడా ఉంది. ఇది లోపలికి. ఈ మైసూర్ ప్యాలెస్ అనేది సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంట. ఇవి పిరంగులు అనమాట. దసరా టైంలో పేల్చి కూడా చూపిస్తారు. మనకి 25% మాత్రమే అలౌ చేస్తారు లోపలికి చూడడానికి. మిగతా 75% రాజవంశీయులు వాళ్ళు ఉంటారంట అనమాట. జర్నీ బెడ్ ఎంత బాగుందో అసలు. వేరే లెవెల్. రూఫ్ మాత్రం ఫెంటాస్టిక్. అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి. మేబీ వాళ్ళకి బహుమతులు ఇచ్చిన వస్తువులు అనుకుంటేవండి. అక్కడ ఒక పీఠంలా కూడా ఉంది. చాలా బాగున్నాయి అవైతే. చూడండి ఎంత బాగుందో. వావ్. ప్యాలెస్ అంటే ప్యాలెస్. ఆర్కిటెక్చర్ కూడా సూపర్. మామూలుగా లేదు అసలు. సూపర్ ఉంది. అట్లా వెళ్తున్నాం లోపలికి. మనం ఇక్కడ ఒక గైడ్ని మాట్లాడుకొని దాని హిస్టరీ మొత్తం మనం తెలుసుకోవచ్చు. చూడండి, మనకి ఏ లాంగ్వేజ్లో ఒక గైడ్ దొరుకుతాడు. ఇది ఒక వెడ్డింగ్ హాల్ అనమాట. రాజవారి పెళ్లి కూడా ఎక్కడ జరిగింది అని అంటారు. చాలా బాగుంది కదా. మామూలు లేదు. పిల్లర్స్ అట్లా పైకి ఆర్కిటెక్చర్ మాత్రం ఫెంటాస్టిక్. ఇక్కడ కూడా సూపర్ ఉంది కదా. ఆ పిల్లర్స్ అట్లా పైకి, రూఫ్ కానీ, రూఫ్ టాప్ కానీ అంతా వేరే లెవెల్ ఆర్కిటెక్చర్. చూడండి పెయింటింగ్స్ అనమాట ఇవి. చూడండి తలుపులు ఎంత బాగున్నాయి అసలు. వేరే లెవెల్ ఉన్నాయి సార్ అంతా. ఇక్కడ అన్ని వాళ్ళ రాజవంశీకు సంబంధించిన పెయింటింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా రియలిస్టిక్ చేసారు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా బాగుంది కదా. వడియార్ల ఫ్యామిలీ దంట. ఈ మైసూర్ ప్యాలెస్కి పెద్ద హిస్టరీనే ఉంది. మధ్యలో కొంచెం హైదర్ అలీ వాళ్ళందరూ, కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది మొఘలు రూల్ చేసి తర్వాత మళ్ళీ రాజవంశీల చేతుల్లోకి వచ్చిందన్నమాట ఈ ప్యాలెస్. ఎన్నో ఏళ్ళ చరిత్ర. ఈ ప్యాలెస్ చాలాసార్లు కూలిపోయింది, మళ్ళీ దాన్ని తిరిగి కట్టించారు కూడా. చూడండి ఇదంతా వాళ్ళనమాట, మహారాణి వాళ్ళందరూ. పెయింటింగ్స్ ఎంత బాగున్నాయి కదా. పెయింటింగ్స్ మొత్తం రియలిస్టిక్గా. ఇవన్నీ గిఫ్ట్స్ అనమాట. అంటే ఏమైనా ఇన్విటేషన్స్ ఈ డబ్బాలలో పెట్టి, బాక్స్ లాగా పెట్టి ఇన్వైట్ చేస్తారు కదా రాజు ఆ కాలంలో, ఆ టైప్ అన్నట్టు. పెయింటింగ్స్ అనమాట.
దాదాపు 13 ఏళ్ళు గీసిరంట ఈ పెయింటింగ్స్ అన్నీ కలిపి. ఎంత బాగున్నాయి కదా చుట్టూ చూడండి. వావ్. ఆ డిజైన్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ మామూలుగా లేదు. ఇది ఇక్కడ బయట నుంచి అనమాట. ఇక్కడ కుస్తీ పోటీలు జరిగేవంట దసరా టైంలో. అప్పట్లో చూడండి. లోపలికి వెళ్దాం ఇంకా. ఇది బయట నుంచి కనబడుతుంది అనమాట. చాముండి అమ్మవారిని దీనిలో ఊరేగిస్తారు. చూడండి, చివరి రాజు అనమాట. కోడియార్లు ఎంత బాగుంది కదా. ఆర్కిటెక్చర్ అయితే అసలు మామూలుగా లేదు. ఇంద్ర భవనంకి వచ్చినట్లు అనిపిస్తుంది, అంత బాగుంది అసలు. ఇక్కడే రాజుగారు సభ ఏర్పాటు చేసేవారంట. ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది ఫ్రంట్ సైడ్, మామూలుగా లేదు అసలు. నగరం మైసూరు నుంచి, ఇక్కడ నుంచి మైసూరు నగరం మొత్తం కనిపిస్తూ ఉంటుంది బయటికి. చూడండి, ఆ పిల్లర్స్ కానీ ఆ డిజైన్ కానీ వేరే లెవెల్ ఆర్కిటెక్చర్. ఈ దాదాపు 1912 ఆ సంవత్సరంలో కట్టడం పూర్తయిందనమాట. 1897 సంవత్సరంలో స్టార్ట్ చేసారు. 1897 నుంచి 1912 దాకా కట్టిరు అనమాట. చాలా బాగుంది కదా అసలు, మామూలుగా లేదు. కానీ ఈ 25% కావడం వల్ల మనం ఈ తొందరగానే ఇదంతా కంప్లీట్ చేయొచ్చు అనమాట చూడడానికి. ఇంకా మిగతా 75% వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందంట, రాజావారి ఫ్యామిలీ. దసరా టైంలో అయితే అలా ఉంటుందంట. అక్కడికి దసరా ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఇది చూడండి, మామూలుగా లేదు అసలు, ఫ్యాంటాస్టిక్. ఏనుగులప్పుడు దసరా ఉత్సవాలప్పుడు ఇవన్నీ ఏనుగు తలలకు ఇట్లా తొలగిస్తారనమాట. బాగుంది కదా. మనం ఇంకా బయటకు వచ్చేసినాం. దసరా టైంలో అయితే చాలా ఘనంగా జరుపుతారనమాట దసరా ఉత్సవాలు. మెరిసిపోతుంది ఈ మైసూర్ ప్యాలెస్ అంతా. చూడండి, ఈ దాదాపు చుట్టూ ఈ ప్యాలెస్ చుట్టూ గుళ్ళు కూడా ఉన్నాయి, 12 గుళ్ళు అనుకుంటా. ఇంకా ఎంత ముందర ప్యాలెస్ ముందు చాలా చెట్లు నాటిరు ఇక్కడ, మొక్కలు. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ప్యాలెస్కి. చాలా పెద్దగా ఉంది. ఈ ప్యాలెస్ని అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఈ తర్వాత రాను రాను ఇది మైసూరులో ఉండడం వల్ల మైసూర్ ప్యాలెస్ అని చెప్పి పేరు వచ్చింది. మామూలు లేదు ఇక్కడ చూస్తుంటే ప్యాలెస్ మొత్తాన్ని. తాజ్మహల్ తర్వాత దీన్ని అనుకుంటే ఎక్కువ విజిట్ చేసేది ఈ ప్యాలెస్నే. మన ఇండియాలో ఎక్కువ ఫేమస్ మైసూర్ ప్యాలెస్. ఈ మైసూర్ ప్యాలెస్ యొక్క ఆర్కిటెక్చర్ వచ్చేసి హెన్రీ హిర్విన్ అనమాట. అండ్ సివిల్ ఇంజనీర్ వచ్చేసి బిపి రాఘవులు నాయుడు. దీన్ని వీళ్ళు చాలా అందంగా డిజైన్ చేసిర్రు. బాగా ఉంది కదా ఫ్రంట్ సైడ్ నుంచి. వావ్. ఇది మైసూర్ ప్యాలెస్ గురించి. నెక్స్ట్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.